సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలతో పాటు సామాజిక వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. రామాయణం, శ్రీరాముడు, లక్ష్మణులపై ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ పలు హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే లీగల్ నోటీసులు పంపిన టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తాజాగా తిరుపతి కోర్టులో క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఆయన ఆలోచన విధానాన్ని, స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని విమర్శిస్తున్న భానుప్రకాష్ రెడ్డితో మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. రాజు వ్యాఖ్యలను కూడా ఖండిస్తూ ఇటు తిరుపతి కోర్టు సంబంధించి కూడా ఇటు 4వ అదనపు జడ్జికి కూడా ఇటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి క్రిమినల్ కేసులు కూడా దాఖలు చేసినటువంటి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి కూడా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాం. అసలు ఎందుకోసం సార్ ఆయనకు సంబంధించి క్రిమినల్ కేసులు కూడా దాఖలు చేసినట్టు కూడా మాకు తెలుస్తుంది. ఎందుకోసం చేస్తారు? కోట్లాది మంది హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రమూర్తిపై, కోట్లాది మంది నిత్యం పారాయణం చేసే రామాయణంపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ప్రకాష్ రాజు ఖచ్చితంగా హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఒళ్ళు కొవ్వికి మాట్లాడాడు. కాబట్టి ఈరోజు తిరుపతి న్యాయస్థానంలో మా అడ్వకేట్ ద్వారా వారి మీద క్రిమినల్ కేసులు దాఖలు చేసే విధంగా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాబో రోజుల్లో ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ని తిరుపతి న్యాయస్థానానికి పిలిపిస్తాం. ఇక్కడ వచ్చిన తర్వాత వారికి శిక్ష పడేంత వరకు మా న్యాయ పోరాటం కొనసాగుతుందని చెప్పి ప్రకాష్ రాజ్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. దీనికి సంబంధించి కూడా గతంలో కూడా మీరు 100 కోట్ల పరువు నష్టం దావా చేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు తాజాగా క్రిమినల్ కేసులు, అంటే తరచూ ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఇటు హిందూ సంబంధించినటువంటి దేవుళ్ళపైన కూడా చాలా చోట్ల కూడా ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? మనిషి అయితే చెప్పచ్చు, మనిషికి అయితే చెప్పచ్చు, గొడ్డుకి ఏ విధంగా చెప్పాలి ఆ విధంగానే చెప్పాలి. కాబట్టి మనిషిగా మేము ప్రకాష్ రాజ్ని చూడట్లేదు, ఒక రాక్షసుడికి చూస్తున్నాం. మనిషి అయితే శ్రీరామచంద్రమూర్తిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడు, హిందువు అయితే శ్రీరామచంద్రమూర్తిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడు. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్యమతాన్ని వారు అనుసరిస్తున్నారని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి ఒక అన్యమతస్థుడు హిందూ దేవుళ్ళపై ఇలా అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. కాబట్టి జరగబో పరిణామాలు కూడా అదే విధంగా ఉంటాయని చెప్పి ప్రకాష్ రాజ్ని హెచ్చరిస్తున్నాం. మేము కేసు దాఖలు చేయడం జరిగింది. న్యాయమూర్తి గారు కూడా దాన్ని స్వీకరించడం జరిగింది. తొందరలోనే వారికి నోటీస్ పోయిన తర్వాత తిరుపతి న్యాయస్థానానికి వచ్చి తీరాల్సిందే. అంటే ప్రధానంగా కూడా ఇటు సినిమాల్లో కూడా ఇటు అగ్ర నటుడుగా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇటు మా అసోసియేషన్కి సంబంధించి ఏమన్నా మీరు కంప్లైంట్లు తీసుకెళ్లే అవకాశం ఏమన్నా ఉంది? మీరేమో అగ్ర నటుడు అంటున్నారు, మేము అడుక్కునే నటుడు అంటున్నాం. నటుడు అంటున్నారు, మేము రాక్షసుడు అంటున్నాం. మనిషి కాదు వాడు, రాక్షసుడు. మనిషి అయితే దేవుడి గురించి మాట్లాడు. ఆ రాక్షసుడికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా మేము బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది ప్రకాష్ రాజ్. ప్రస్తుతం అయితే భానుప్రకాష్ రెడ్డి గారు వేస్తున్నారు. ఆయన ఇటీవల రామాయణం గురించి ఆయనకి సంబంధం లేని అంశం, ఆయన ఏమి హిందూ పండితుడు కాదు, ఆయన రామాయణం ఏం చదవలేదు. ఆయనకి చాలా హాస్యాస్పదంగా కించపరిచే విధంగా ఒక మామిడి పండు కోసము రామాయణం కొట్లాట వచ్చింది అనే విధంగా ఆయనకి అంత కించపరిచే విధంగా, హ్యూమిలియేట్ చేసే విధంగా ఇన్సల్ట్ చేయకూడదు కదా. ఆయన వచ్చి క్రైస్తవ మతాన్ని ఫాలో అవుతున్నారు. ఆయన క్రైస్తవ మతం గురించి ఎవరైనా మాట్లాడుతున్నామా? ఆయన గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఆయన అసలు ఎవరైనా పట్టించుకుంటున్నారా? తెలుసు. అసలు రామాయణం గురించి ఆ కల్చరల్ ఫెస్ట్లో ఆయన మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఆయన మనసులో ఏదో కుట్ర పన్నాలనే ఉద్దేశం ఉంది కాబట్టి హిందువుల్ని అనవసరంగా ఇట్లా మాట్లాడుతున్నాడు. అందుకని దీనికి సంబంధించి ఎలాంటి కేసులు చేశారు? ఆయన ఈ విధంగా చేస్తే పనిష్మెంట్ ఉంది. దానికి ఆయన తిరుపతికి రావాలా, సమన్స్ పోతాయి. భానుప్రకాష్ రెడ్డి గారు ఇదివరకు నోటీస్ పంపిస్తే ఆయన నోటీస్కి స్పందించలేదు.